హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం విజయవాడ నుంచి రాజమండ్రి అయితే వెళ్తున్నాం అనమాట. ప్రజెంట్ మనం గుందల దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. గుందల కాడ నుంచి రాజమండ్రి అయితే మనకి 152 కిలోమీటర్స్ అయితే వచ్చింది. వెళ్ళే దారిలో మన గన్నవరం దగ్గర అయితే ఏరోప్లేన్ హోటల్ అయితే మనం చూడొచ్చు. ఇదైతే ఇప్పుడు క్లోజ్లో ఉంది ప్రజెంట్. మనం గన్నవరం దాటిన తర్వాత చిన్న యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట. టమాటా లోడ్ అయితే పడిపోయింది. దీనివల్ల మనకైతే 1 అవర్ అయితే వేస్ట్ అయిందనమాట టైము. మనం హైవే దాటిన తర్వాత రాజమండ్రి వైజాగ్ వైపు అయితే వెళ్ళాలి. సింగిల్ హైవే అనమాట ఇది. మనం ఎటు వెళ్ళవసరం లేదు, ఒకటే వే, 152 కిలోమీటర్స్. మనం వెళ్ళేదారు బ్రేక్ఫాస్ట్కి అయితే ఇక్కడ పుల్లలపాడు దగ్గర అయితే ఆగాము టిఫిన్ బ్రేక్కి. సో హోటల్ అయితే బాగానే ఉంది. రాజమండ్రికి 20 కిలోమీటర్స్ ముందే మనకి హైవే నుంచి ఓల్డ్ సర్వీస్ రోడ్లోకి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడైతే గౌరీపట్నం అనే విలేజ్ అనమాట. ఈ విలేజ్లో నిర్మలగిరి అని మేరీమా చర్చ్ అయితే ఉంది. సో చర్చి స్టార్టింగ్ అయితే ఫేసింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట, ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు మనమైతే పైకి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళడానికి అయితే బైక్ అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బైక్కి. మామూలుగా వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు, చాలామంది అలాగే వెళ్తున్నారు. మనం సో బైక్ మీద వెళ్తాం, మనకు టైం లేదు కాబట్టి. సో వాకింగ్ అయితే ఇలా వెళ్ళాలన్నమాట. సో మనమైతే ఈ రైట్ సైడ్ చూడాలని చెప్పేసి మనం ఇటైతే వెళ్ళాము. ఇది జీఎస్ స్టాచ్యూ అనమాట. ఇది రీసెంట్గా అయితే కట్టారు మనకి. ఇది ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎంట్రీ లేదు. నేనైతే మంగళవారం వెళ్ళాను అనమాట. ఈ మంగళవారం అయితే క్లోజ్లో ఉంది ఇదంతా. చర్చ్ దగ్గర అయితే ఎవరు లేరండి ప్రెజెంట్ నేను వెళ్ళినప్పుడు. ఇంకా నేనే గేట్ తీసుకొని అయితే పైకి అయితే వెళ్ళాను చర్చ్ చూద్దామని. చర్చ్ పైన నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట. మనకి చర్చ్ పైన మేరీమాత గారి స్టాట్యూ అయితే ఉంటాయి. చాలా బాగుందండి పైనుంచి వ్యూ. మనం పైనుంచి కూడా వ్యూ అయితే చూడొచ్చు. మనం చుట్టూ క్వారీస్ ఏరియా అండి ఇదంతా. ఇప్పుడు మన చర్చి లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఈ చర్చి లోపల 5000 పీపుల్స్ అయితే కూర్చొని ప్రేయర్ చేసుకొచ్చే అవకాశం ఉందండి చర్చిలో. ఈ చర్చ్ వచ్చేసి 1986లో అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఇది ఓపెనింగ్ మాత్రం 2000 అయితే ఓపెన్ చేశారండి చర్చ్ ఇది. ఇప్పుడు మనమైతే పైకి వెళ్తున్నామండి. ఇది చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి అండి, మెయిన్ చర్చ్ ఇది. ఇది అయితే హిందూ టెంపుల్ అయితే ఉందండి. నేను చూసిన వాటిలో ఇక్కడైతే హిందూ టెంపుల్లో ఎలా ఉంటుందో అలా అయితే చర్చ్ అయితే ఉంది. పైనుంచి వ్యూ ఇది. మనం ఇంకా పైకి కూడా వెళ్ళి మనం చూడొచ్చు అనమాట. సండేస్ ఆ టైంలో అయితే కొంచెం రష్గా ఉంటుంది. నేను వెళ్ళిన రోజు అయితే రష్ అయితే లేదు. ఇది పైనుంచి వ్యూ అనమాట. ఈ వ్యూ చూసిన తర్వాత మనం చర్చ్ కిందకైతే వచ్చామన్నమాట. చర్చ్ కిందనైతే ఇలా ఉంటుంది అనమాట ఈ వ్యూ. ఈ చర్చ్ ఇప్పుడు మనం కింద నుంచి నడుచుకుని వచ్చే వాళ్ళైతే పైకి అయితే ఇలా వస్తారనమాట డైరెక్ట్గా. ఇప్పుడు మన చర్చ్ బ్యాక్ సైడ్ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ అయితే అన్నదాన కేంద్రం అయితే ఉంటుంది. నిత్య అన్నదానం శాల అనమాట ఇది. దీని పక్కనే స్టాల్ అయితే ఉంటుంది, బైబుల్ స్టాల్ అనమాట ఇది. సో వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. సో ఈ వాటర్ ఫెసిలిటీ దాటినమ్మంటే మనకి హోటల్స్ కానీ ఇక్కడ కాటేజెస్ ఉన్నాయన్నమాట, చర్చ్ సంబంధించిన వాళ్ళవే. మనం ఇక్కడైతే స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. మనం లొకేషన్ కూడా బాగానే ఉంటుంది. సో ఇప్పుడైతే మళ్ళీ మనమైతే కిందకైతే వెళ్తున్నాము. ఈ కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇప్పుడు మనం కిందకి వెళ్ళాక ఎండకైతే వచ్చాయన్నమాట. నా వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సపోర్ట్ చేయండి.